జై శ్రీరామ్. అన్నీ నేర్చుకుని లౌకికము వైపు మొగ్గేవాళ్ళు ఉంటారు చాలామంది. ఎందుకంటే అది గొప్పగా ఉంటుంది. ఇందులో గొప్పతనం ఏమీ ఉండదు. ఏదో గావంచా కట్టుకొని రావి ఆకులు మర్రి ఆకులు తింటూ మంచినీళ్ళు తాగుతూ సత్కార్యాలు చేయాలి. అక్కడ వాళ్ళేమో రాజభవనాల్లో ఉంటూ భోగాలు అన్నీ అనుభవిస్తూ ఉంటారు. ధర్మం జయించాలంటే ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళ బలం ఎంత, అధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళ బలం ఎంత? వాళ్ళని బలహీనపరచాలి. అప్పుడే ఈ సత్తు కేసులన్నిటికీ మంచి రోజులు. వీళ్ళకి వీళ్ళుగా ఏమీ చేసుకోలేరు. మాస్టర్ గారు అంటుండేవాళ్ళు, కుంటివాడిని అవిటివాడిని ఇచ్చి ధర్మ సంస్థాపన చేయమంటే ఎవరు చేయగలరు అని. అందరినీ తోముకొని పనులు చేయించుకోవడం అంటే వారంతా దైవాభ్యుదయకాంక్షలే అని అర్థము. ఒక్కొక్కడికి ఒక్కో వెర్రి, ఒక్కొక్క ఆవేశము, ఒక్కో పట్టుదల, ఒక్కో తీవ్రత, ఇలా 100 బలహీనతలు. ఇలాంటి దానిలో జీవుడు బతికున్నాడో లేదో చూసి వాడిని బాగు చేసుకోవాలి. అందుకని ఆయనకి తగని తాపత్రయము. ఆ రాముడు సీత అంటే చచ్చిపోతుంటాడు. చచ్చిపోవడం అంటే మమకారమా? కాదు. జీవుడి మీద దేవుడికి ఉండే అభిమానము. ఎంత చెడ్డా నావాళ్ళు కదా అంటాడు. రాముడికి రావణుడు కూడా నావాడే, నీవాడే కానీ తీసెయ్యి అని అందరూ వచ్చి చెప్తారు. దేహములో నుండి తీసెయ్యి, నీవాడు నీ దగ్గరకు వస్తాడు అని చెప్తారు. తీసెయ్యి అని కోరకపోతే తీయడు. అదే కదా జైవిజుల్లో ఒకడు కుంభకర్ణుడు బయటవాడు, రావణుడు లోపలివాడు. విజయుడు అంటే బయట ఉంటాడు, ఆబ్జెక్టివ్ మైండ్. జయుడు అంటే బలంగా ఉంటాడు, లోపల రహస్యంగా ఉంటాడు, సబ్జెక్టివ్ మైండ్. వాడి దగ్గర చాలా మాయలు ఉంటాయి. వీరందరూ మహాపరాక్రమవంతులు. నేను ఈ రూపంతో పోతే పట్టుకుంటారు. వాళ్ళు మాయ. కాబట్టి మాయకేమిటయ్యా విరుగుడు అంటే మాయే. అదే కదా కృష్ణుడు చూపిస్తాడు. వాళ్ళ మాయను బట్టి మన మాయ. చినమాయను పెనుమాయ, అటు నేనే ఇటు నేనే అంటారు కదా. వాడు మాయలవాడైతే నేను మాయే, వాడు మాయ కాకపోతే నేను మాయ కాదు. టెర్రరిస్టు క్యాంపులోకి పోలీసు డ్రెస్సు వేసుకు వెడితే వీడు ఎవడన్నది తెలిసిపోదండి. వెంటనే కాల్చి చంపేయరు. కొంచెం వికారమైన బట్టలు వేసుకొని, నల్ల కళ్ళజోడు పెట్టుకుని, గడ్డం పెట్టుకొని, చారలు బనీను వేసుకుని వెళితే నమ్ముతారు. అందువల్ల వారిని వంచన చేసే లోపలికి పోవాలి. జై శ్రీరామ్.